నాడు ఐటీని ప్రోత్సహించిన చంద్రబాబు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని ప్రోత్సహించనున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారనుందా? దావోస్లో బిల్ గేట్స్తో చంద్రబాబు జరిపిన చర్చల సారాంశం ఏంటి? దావోస్ సదస్సు ద్వారా ఏ మేరకు పెట్టుబడులను ఆకర్షించనున్నారు? ఎంఓయూలలో వాస్తవంగా కార్యరూపం దాల్చేవి ఎన్ని? అసలు ఏ సంస్థలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టనున్నాయి? ఇంతకు తండ్రి కొడుకుల దావోస్ పర్యటన సక్సెస్ అయినట్లేనా? పెట్టుబడులను ఆకర్షించడంలో వారు సఫలమయ్యారా? ఒకవైపు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి సర్కార్ హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ఎంత మేరకు కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుంది? లెట్ us వాచ్ ది స్టోరీ. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ పరిశ్రమలను ఎక్కువగా ప్రోత్సహించారు. దీంతో హైటెక్ సీఎంగా పేరు పడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ఐటీ సంస్థలు రావడానికి కృషి చేశారు. తాజాగా ఏపీలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏఐకి సంబంధించి ఏపీలో పెట్టుబడులు పెట్టమని అంతర్జాతీయ ఏఐ సంస్థలకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో సమావేశమయ్యారు. గతంలో బిల్ గేట్స్ను ఏపీకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. అప్పుడు ఐటీపై చూపిన శ్రద్ధను ఇప్పుడు ఏఐపై చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐకి ప్రాధాన్యత పెరగడంతో ఈ దిశగా చంద్రబాబు ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీటెక్లో ఈ కోర్సు చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఏటికాయేడు పెరుగుతోంది. ఈ క్రమంలో ఏఐపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా 26% గ్లోబల్ కంపెనీలు తమ ఉత్పాదకతను పెంచుకునేందుకు నూతన ఆవిష్కరణల కోసం కృత్రిమ మేధను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నాయని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నాస్కామ్ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ఐఓటీ ఏఐ అభివృద్ధి కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేశారు. ఇది డీప్ టెక్ ఆవిష్కరణల్లో గణనీయమైన పురోగతి సాధించిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల దావోస్లో జరిగిన ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిల్డింగ్ ద ఎకోసిస్టమ్ ఫర్ ఇంటెలిజెంట్ ఇండస్ట్రీస్, షేపింగ్ ద ఫ్యూచర్ నెక్స్ట్ జెన్ ఏఐ ఇన్నోవేషన్ హబ్, డేటా ఫ్యాక్టరీ అండ్ ఏఐ యూనివర్సిటీ అనే అంశాలపై దావోస్ సదస్సులో లోకేష్ ప్రసంగించారు. అమరావతి, విశాఖ, తిరుపతిలో 3 నాలెడ్జ్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఏఐ యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ ఏఐ, 5 ప్రపంచ స్థాయి మల్టీ డిసిప్లినరీ విద్యా పరిశోధనా విశ్వవిద్యాలయాలు ఉంటాయని వివరించారు. కృత్రిమ మేధలో ఏపీని ప్రపంచ స్థాయిలో నిలపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. డీప్ టెక్ గ్లోబల్ హబ్గా నిలబెట్టేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ట్రాన్స్కోలో ఏఐ అండ్ ఎంఎల్ వినియోగం ద్వారా 15 నిమిషాల్లో విద్యుత్ డిమాండ్ను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. $2027 నాటికి భారత్ ఏఐ మార్కెట్ $17 బిలియన్ చేరే అవకాశం ఉందని అంచనా. పెరుగుతున్న ఏఐ మార్కెట్కు అనుగుణంగా ఏఐ డేటా సెంటర్లకు రాబోయే రోజుల్లో డిమాండ్ పెరగనుందని తెలుస్తోంది. 2030 నాటికి గ్లోబల్ ఏఐ మార్కెట్ $1.6 ట్రిలియన్ చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం 1 మిలియన్ ఏఐ వృత్తి నిపుణుల కొరత ఉందని సమాచారం. తాజా నివేదికల ప్రకారం బెంగళూరులోని సిలికాన్ వ్యాలీ ప్రపంచంలో టాప్ ఇన్నోవేషన్ హబ్గా ఉందని, అమరావతిని ఏఐ సిటీ ఆఫ్ ఇండియాగా మార్చాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని, విశాఖలో ఏఐ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయబోతున్నామని లోకేష్ తెలిపారు. ఇందుకు సంబంధించి తాము ఎన్విడియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 2,000కు పైగా గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయని, భారత్లో అతిపెద్ద టాలెంట్ పూల్ కలిగిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందిందన్నారు. పెన్షనర్ల గుర్తింపు, పెన్షన్ల పంపిణీ కోసం ఏఐ ఆధారిత రియల్ టైం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
దావోస్లోని కుర్పార్క్ విలేజ్లో జరిగిన ఎడ్యుకేషన్ గవర్నర్ల సమావేశంలో కూడా లోకేష్ మాట్లాడారు. ఏపీలో ఏఐ శిక్షణకు మద్దతు ఇవ్వడానికి, శిక్షణ పొందిన ఏఐ వర్క్ఫోర్స్ను రూపొందించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికోసం 255 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 2047 నాటికి 95% నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయాలని ఏపీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఐఐటి మద్రాస్ భాగస్వామ్యంతో ఏఐ ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాయకత్వం వహించడానికి ఏపీ తన శిక్షకులను సిద్ధం చేస్తోందని లోకేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఏఐకి సంబంధించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ పెట్టుబడిదారులను కోరారు. ప్రపంచ దేశాల నుంచి దావోస్కు వచ్చిన పెట్టుబడులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. వాణిజ్య అభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలు, పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించారు. మరోవైపు రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచాయి. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాలన్నీ ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా 4వసారి సీఎం అయిన తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన సంతృప్తినిచ్చిందని, రానున్న రోజుల్లో ఈ చర్చలు మరింత ఫలితాలను ఇస్తాయని చంద్రబాబు అన్నారు. చూడాలి ఎంత మేరకు పెట్టుబడులు కార్యరూపం దాల్చుతాయో మరి.